ఓం నమః శివాయ. ఓం లలితాదేవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివానందలహరి 98వ శ్లోకం. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్థూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్భూషా విశేష ఉపగత వినయాం ద్యోతమానార్ధరేఖాం కళ్యాణీం దేవ గౌరీ ప్రియ మమ కవితా కన్యకాత్వాం గృహాణ. గురుగారు ప్రతి శ్లోకంలోనూ తన మనస్సుని కానీ బుద్ధిని కానీ ఏదో విధంగా వర్ణిస్తూ వచ్చారనమాట. అలాగే బుద్ధిని కన్య అనుకొని స్వీకరించయ్యా, నా బుద్ధి కన్య ఎంతో మంచిది, చాలా శీలవతైనది అని చెప్పి ఒక శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఇందులో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకు తాను రాసినటువంటి శివానందలహరి ఒక కన్యగా భావిస్తున్నానయ్యా అంటే ఎంతో చక్కగా తన కవిత్వాన్ని విశ్లేషిస్తూ ఆ కవిత్వాన్ని కన్యగా భావించి ఆ కన్యను అంటే ఈ శివానందలహరిని ఈశ్వరుడికి అర్పిస్తున్నాను అని చెప్పేందుకు ఈ కవిత్వాన్ని కన్యగా భావించి ఆ కన్యను ఓ గౌరీప్రియుడేనంటి ఈశ్వరా నీకు అర్పితం చేస్తున్నాను అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఏ విధంగా చెప్తున్నారంటే, సర్వాలంకారయుక్తం సరళ పదయుతం సాధువృత్తాం సువర్ణం. అంటే ఓ గౌరీప్రియ, నేను రచించినటువంటి ఈ కవిత్వంలో అన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే ఈ కన్యకి అన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే ఏమేమి ఉన్నవి అంటే, కవిత్వపరంగా తీసుకుంటే అలంకారాలు కానీ పదాలు కానీ ఈ మన వ్యాకరణత్వంగా కానీ కవిత్వంలో మంచి వ్యాకరణం కూడా తొంగి చూస్తుంది. అన్ని మంచి లక్షణాలు కలిగినటువంటిది కవిత్వం. ఆ కవిత్వం కన్యలా భావించారు కాబట్టి కన్యగా అనుకోవాలంటే ఈ కన్య బంగారు రంగులో మెరుస్తుంది. ఈమెకు అన్నీ మంచి లక్షణాలే ఉన్నాయి. ఈమె మాట్లాడితే మంచి పద సముదాయం వస్తుందయ్యా, ఇందులో ఎటువంటి అవకతవకలు ఉండవు, ఎటువంటి తప్పులు ఉండవు ఈ కవిత్వంలో అని చెప్తూ, సద్భి సంస్థూయమానం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యం. అంటే మంచి లక్షణం గల కావ్యవేత్తలు మెచ్చుకుంటారు. అంటే కావ్యం ఈ కవిత్వాన్ని చూసుకుంటే కవిత్వపరంగా ఉండేటువంటి కవులు మెచ్చుకుంటారు. ఈ కవిత్వంలో నవరసాలు కలిగి ఉన్నాయి కాబట్టి విజ్ఞులు దీన్ని మెచ్చుకుంటున్నారు. దీనిలో కవితాపరంగా శైలి, ఉచ్చారణ, అర్థము మంచి కావ్యానికి తగిన దానిలా ఎన్నుకోబడింది. మరి నా కూతురు కదయ్యా, కూతురులాగా భావించాను కదయ్యా. ఆ విధంగా చూస్తే ఎవరైనటువంటి నవరసాలు కలిగి ఉన్నది. అట్లాగే మా అమ్మాయికి అన్నీ కూడాను మంచి బుద్ధులే ఉన్నాయి. అన్ని బుద్ధులు కూడాను అమ్మవారికి ఉన్నట్టుగా 9 రకాల మంచి గుణాలు ఉన్నాయి. అందంలో కానీ, చూపులో కానీ, మాటలో కానీ, చేతలో కానీ, నడకలో కానీ అన్నీ కూడాను ఈ విధమైనటువంటి అన్ని లక్షణాలు, అమ్మవారికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా నా కూతురైనటువంటి ఈ కవిత్వం అనేటువంటి నా కూతురికి కూడా అన్నీ ఉన్నాయ్యా. మంచి కావ్యానికి ఏ విధంగా ఉన్నదో నా కూతురికి కూడా అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఉద్యద్భూషా విశేషం ఉపగత వినయాం ద్యోతమానార్థం రేఖ. అంటే ఈ కావ్యాన్ని తరచి చూస్తుంటే ఇది నా అదృష్టానికి నిర్వచనంలా ఉన్నది. అంటే ఈ కూతురు పుట్టడం కూడా నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానయ్యా. కళ్యాణిం దేవా మమ కవితా కన్యకాం త్వ గృహాణ. అంటే ఇన్ని శుభలక్షణాలు కలిగిన నా కవిత్వం అంటే ఇన్ని శుభలక్షణాలు కలిగి ఉన్నదయ్యా నా కవిత్వంలో. ఈ శివానందలహరిలో ఎన్నో శుభలక్షణాలు ఉన్నాయి. నీ గురించి ఎంతో గొప్పగా రాశాను. నీ గురించి ఎంతో నేను నీ భక్తికి అలవాటు పడిపోయి ఉన్నాను. అటువంటి నా భక్తితో రాసినటువంటి ఈ కవిత్వం, నా భక్తితో పెంచినటువంటి ఈ కన్య అనుకొని, ఓ ఈశ్వర ఈ కవితా కన్యను స్వీకరించవయ్యా,
ఇది నీకే అర్పిస్తున్నానయ్యా అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఎంతో చక్కగా ఉంది కదండి. అసలు కన్యగా అనుకోవటం, ఈ శివానంద లహరిని తాను కన్యగా భావించటం, తన కూతురుగా భావించటం, ఆ శివానంద లహరికి ఈశ్వరుడికి అర్పిస్తున్నాను అని చెప్పడానికి, నా కూతుర్ని నువ్వు తీసుకోవయ్యా, నీ గృహానికి పంపిస్తాను అని అడగటం, ఇదంతా కూడా ఎంతో చాలా చక్కగాను కవిత్వం కన్నా కూడా భక్తిపరంగా కూడా మనం ఎంతో లీనమైపోతాం ఈ శ్లోకంలో. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.